బ్లాక్ బోర్డ్ చాక్ పీస్ నుంచి ప్రారంభమైన ఆయన ఉద్యమం ఎన్నో ప్రజా పోరాటాలకు స్ఫూర్తిగా నిలిచింది. పెదనాన్న సాంస్కృతిక ఉద్యమ ఆదర్శాలు, తండ్రి స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తిని పుణికిపుచ్చుకున్నారు. విద్యార్థిగా, విలేకరిగా, రాజకీయ నాయకుడిగా ఎప్పుడూ ప్రజల వెంటే ఉన్నారు. వారి కోసం ఎనలేని ఉద్యమాలు చేశారు. రాజకీయాల్లో అజాత శత్రువుగా తాడిత పీడిత వర్గాల అభ్యున్నతికి పనిచేసిన వ్యక్తిగా నిలిచిపోయారు కమ్యూనిస్టు నాయకుడు సురవరం సుధాకర్ రెడ్డి. 1942 మార్చి 25న ప్రస్తుత నాగర్ కర్నూల్ జిల్లాలోని కొండ్రావుపల్లిలో సురవరం వెంకట్రామరెడ్డి, ఈశ్వరమ్మ దంపతులకు జన్మించారు సుధాకర్ రెడ్డి. చిన్న వయసులోనే సమస్యలపై పోరుబాట పట్టారు. కర్నూలు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న సమయంలో బ్లాక్ బోర్డ్, చాక్ పీస్ వంటి కనీస సౌకర్యాలు కూడా లేకపోవడంపై నిరసన చేపట్టారు. అది ఉద్యమంగా రూపుదిద్దుకొని మిగతా విద్యాలయాలకు వ్యాపించింది. విద్యార్థి దశలోనే సమస్యలపై శంఖారావం పూరించిన సురవరం ప్రస్థానం ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్తో ప్రారంభమైంది. ఏఐఎస్ఎఫ్ కర్నూలు పట్టణ కార్యదర్శిగా, తరువాత జిల్లా కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు. డిగ్రీ పూర్తి చేసిన అనంతరం విజయవాడ విశాలాంధ్ర పత్రికలో విలేఖరిగా చేరారు. పార్టీ ఆదేశాల మేరకు హైదరాబాదులో విద్యార్థి ఉద్యమాన్ని బలోపేతం చేసేందుకు సంకల్పించారు. 1965లో ఉస్మానియా విశ్వవిద్యాలయ న్యాయ కళాశాలలో ఎల్ఎల్బీలో చేరారు. ఆ తరువాత ఏడాది 1966లో ఏఐఎస్ఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, 1970లో జాతీయ అధ్యక్షుడిగా పనిచేశారు సురవరం సుధాకర్ రెడ్డి. 1972లో ఏఐవైఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు. కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియాలో క్రమంగా ఎదుగుతూ ప్రధాన కార్యదర్శి కూడా అయ్యారు. 1971లో సిపిఐ జాతీయ కమిటీ సభ్యుడిగా, 1974 నుంచి 1984 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా పనిచేశారు సురవరం. 1984, 1990లలో నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తరువాత సిపిఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శిగా, జాతీయ కార్యవర్గ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2007లో హైదరాబాద్లో జరిగిన పార్టీ జాతీయ సమావేశాల్లో ఉప ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 2012లో పాట్నాలో జరిగిన జాతీయ సమావేశాల్లో ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత కూడా ఆయననే ప్రధాన కార్యదర్శిగా పార్టీ ఎన్నుకుంది. ఈ నేపథ్యంలో 2012 నుంచి 2019 వరకు 3 సార్లు వరుసగా ఆ పదవిలో కొనసాగారు సుధాకర్ రెడ్డి. చంద్ర రాజేశ్వరరావు తర్వాత సిపిఐ పగ్గాలు చేపట్టిన తెలుగు నేత సురవరం సుధాకర్ రెడ్డి కావడం విశేషం. 1998లో తొలిసారి, 2004లో రెండోసారి నల్లగొండ నుంచి ఎంపీగా విజయం సాధించారు సురవరం సుధాకర్ రెడ్డి. పార్లమెంటు సభ్యుడిగా నల్లగొండ జిల్లాలో ఫ్లోరోసిస్ సమస్య శాశ్వత పరిష్కారానికి విశేషంగా కృషి చేశారు. జిల్లాలో సాగునీటి పథకాల పూర్తికి కేంద్రం నుంచి అవసరమైన అనుమతి సాధించేందుకు కృషి చేశారు. ఒకప్పుడు విశాలాంధ్ర ఉద్యమానికి ఉనికిగా నిలిచిన భారత కమ్యూనిస్టు పార్టీ మలిదశ తెలంగాణ పోరాటంలో పంథా మార్చుకోవడానికి ప్రధాన కారణం సురవరం సుధాకర్ రెడ్డి వ్యూహాత్మక నిర్ణయమని ఆ పార్టీ నేతలు చెబుతారు. 2004లో ఎంపీగా ఎన్నికైన తరువాత పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ చైర్మన్ గా బాధ్యతలు నిర్వర్తించారు సురవరం సుధాకర్ రెడ్డి. ఎంపీగా పార్లమెంట్లో కార్మికులు, రైతులు, కూలీలు, పేదల సమస్యలపై గళమెత్తారు. వ్యవసాయ సంక్షోభం, కార్మిక హక్కులు, ఆర్థిక విధానాలపై నిరంతరం స్వరం వినిపించారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత 2 దశాబ్దాల పాటు 21 ఏళ్లు నిండిన వారికే ఓటు హక్కు ఉండేది. అయితే 18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించాలంటూ కేరళకు చెందిన యువ నాయకుడు చంద్రప్పన్తో కలిసి పెద్ద ఉద్యమం చేశారు సురవరం సుధాకర్ రెడ్డి. వారి పోరాట ఫలితంగానే ఓటు హక్కు వయసు 21 నుంచి 18 ఏళ్లకు తగ్గించారని రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారు. రాజకీయ, సామాజిక, చారిత్రక విషయాలను విశ్లేషణాత్మకంగా వివరిస్తూ ఉపన్యసించడం సురవరం సుధాకర్ రెడ్డి ప్రత్యేకత. ఆ వాగ్దాటితో ఎంతో మందిని ప్రభావితం చేశారు. యువజన ఉద్యమంలో ఉన్న సమయంలోనే ప్రత్యేక శిక్షణా తరగతులకు రష్యా వెళ్లిన సమయంలో తమ పార్టీకి చెందిన విజయలక్ష్మితో పరిచయం ఏర్పడింది. అలా కమ్యూనిస్టు పార్టీ అనుబంధ సంస్థలలో పనిచేస్తున్న ఇద్దరు 1974లో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. సుధాకర్ రెడ్డి పార్లమెంటు సభ్యుడిగా ఉన్న సమయంలోనే తన 2 కుమారులకు సాదాసీదాగా ఒకే రోజు, ఒకే పెళ్లి పందిరిలో, ఒకే ముహూర్తానికి వివాహాలు జరిపించారు. తన జీవిత కాలంలో ఎన్నో ఉద్యమాలకు నాయకత్వం వహించారు సురవరం సుధాకర్ రెడ్డి. 2000వ సంవత్సరంలో చంద్రబాబు నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటం సాగించారు.
హైదరాబాద్ బషీర్బాగ్లో విద్యుత్ ఛార్జీల పెంపుదలకు వ్యతిరేకంగా వామపక్షాలు నిర్వహించిన పోరాటంలో కీలక పాత్ర పోషించారు సురవరం సుధాకర్ రెడ్డి. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న, అనారోగ్యంతో ఉన్న పార్టీ కార్యక్రమాలకు హాజరవుతూనే ఉండేవారు సురవరం. చక్రాల కుర్చీలోనే చాలా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. చివరిసారిగా గత ఏడాది డిసెంబర్ నెలలో నల్లగొండలో జరిగిన సిపిఐ బహిరంగ సభకు కూడా హాజరయ్యారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సురవరం సుధాకర్ రెడ్డి ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. సుధాకర్ రెడ్డి మృతి పట్ల తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రజాప్రతినిధులతో పాటు కమ్యూనిస్టు నాయకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఎన్నో ఉద్యమ భావాలతో ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచిన సురవరం సుధాకర్ రెడ్డి మరణంలోనూ మార్గదర్శిగా నిలిచారు. తన దేహాన్ని ఖననం చేయకుండా గాంధీ ఆసుపత్రికి దానం చేశారు.